సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో అమరావతికి మళ్ళీ మహర్దశ పట్టబోతుంది. అమరావతిలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతిలో కొన్ని కలుపు మొక్కలు, కొన్ని మొక్కలు పెరిగినటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి మొక్కలు అయితే ఉన్నాయో వాటిని క్లీన్ చేసేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అమరావతికి మళ్ళీ మహర్దశ పట్టబోతోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే అమరావతికి మళ్ళీ మహర్దశ పట్టబోతోంది. అమరావతిలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పెరిగినటువంటి చెట్లన్నింటినీ కూడా క్లీన్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక అమరావతికి మహర్దశ పట్టబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? నిజమే కదండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా తీసుకుంటే ఎంత విధ్వంసం జరిగింది, ఏ విధంగా నిర్లక్ష్యం వహించారు. ఇటు అమరావతిని చంపేసనే ఉద్దేశంతో ఇటు వైజాగ్ అన్నారు, 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట ఆడారు. సో ఆ విధంగా చూస్తే మీకు రాజధాని ప్రాంతంలో కూడా పూర్తిగా వెలవెలపోయింది, కళ తప్పింది. అంతకుముందు ఉన్న బిల్డింగ్లు కానీ, అంతకుముందు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ అంతా కూడా పూర్తిగా నిలిపివేయబడిపోయింది. మనం చూసాం, ప్రత్యక్షంగా కొన్ని క్లిప్పింగ్ లో చూసాం, కొన్ని దృశ్యాలు చూసాం, కొన్ని వీడియోల్లో కూడా చూసాం. ఏ విధంగా ఈ వైసీపీ మూకలు, వైసీపీ నాయకులు అమరావతిలో ఆల్రెడీ ఆ నిర్మాణ సమయంలో మిగిలిపోయిన స్టీలు, సిమెంటు, ఇటుకలు, తదితర బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన అన్ని కూడా ఏ విధంగా వాళ్ళు తస్కరించి తీసుకెళ్లిపోయారు. ఈవెన్ కొన్ని చోట్ల చూస్తుంటారు మీరు, రోడ్లు కూడా తవ్వేసేసి ఆ గ్రావెల్ కూడా తీసుకెళ్లిపోయారు. సో ఈవెన్ మెగా కంపెనీ కూడా చూశారు కదా, మెగా కంపెనీ కూడా అక్కడ ఒక కాంట్రాక్ట్ ఏర్పరచుకుని అక్కడ పెట్టిన ఎలక్ట్రికల్ సంబంధించిన కేబుల్స్ కానీ, తర్వాత కొన్ని సామాగ్రిని కూడా ఇటు వేరే విధంగా మన ఇటు బొగ్గన నియోజకవర్గమైన డోను పరిసర ప్రాంతాల్లో అంతకుముందున్న ఆర్థిక శాఖ మంత్రి గారు ఏదో అక్కడేదో పని చెప్తే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లారని, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మన వైజాగ్ తీసుకెళ్తుంటే కూడా వాటిని కొంతమంది తీసుకెళ్లిపోతుంటే ఆపారు కూడా, మేము చూసాం. ఈ విధంగా అసలు ఎంతటి విధ్వంసం చేశారు. అమరావతిని, కమరావతిని ఒక కులాన్ని ఆపాదించి, ఒక వర్గానికి ఆపాదించి ఏ విధంగా అర్ధాంతంగా ఆపేసేసి ఏ విధంగా నాశనం చేశారు చూసారు. మీరు చెప్పినట్టుగా రకరకాల 5 ఏళ్లలో రకరకాల పిచ్చి మొక్కలు, అవి ఇవి కలుపు మొక్కలు ఎన్నెన్నో పెరిగాయి. ఇప్పుడు నిజంగానే ఈ యొక్క పండగ వాతావరణం నెలకొని ఉంది. కొత్త ప్రభుత్వం రాగానే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే కూడా మీరు చెప్పినట్టుగా 70-80 జేసీబీలు పెట్టి రకరకాల పనిముట్లు తీసుకొచ్చి ఆ మొక్కలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సుందరీకరణ పనులు మొదలు పెట్టారు. సో అదే విధంగా ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మధ్యలో ఆగిపోయాయో, ఏదైతే బిల్డింగ్స్ అర్ధరాత్రంగా ఆగిపోయాయో, ఏదైతే బిల్డింగ్స్ కొన్ని డ్యామేజెస్ అయినాయో, సో అవన్నీ కూడా మరామతులు చేస్తారు. డెఫినెట్ గా మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన అమరావతి మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి. డెఫినెట్ గా అమరావతికి మహాదశ స్టార్ట్ అయింది. సో దాన్ని ఎవ్వడూ ఆపలేడు. అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అన్నదానికి ఇంక ఎటువంటి సందేహం లేదు. ఉన్న సందేహాలు కూడా పటాపంచలైపోయాయి. ఈ 16 నెలలు, ఈ 1600 రోజులు పైబడి ఆ అమరావతి రైతులు, ఆ మహిళలు, అక్కడున్న ఆ కూలీలు, వాళ్ళ చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన ధర్నాలు, వాళ్ళు చేసిన పోరాటాలు, అదే విధంగా ఎంతో మంది అసూలు బాశారు. కాబట్టి వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, వాళ్ళ త్యాగాలు కానీ ఎక్కడికి పోలేదు. చివరికి మళ్ళీ అమరావతి రాజధాని అయింది. ఆంధ్రుల రాజధాని ఓన్లీ అమరావతి. కాబట్టి మీరు చెప్పినట్టుగా పనులు కూడా వేగవంతం చేస్తారు. ఒక్కసారి బాబు గారి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 12వ తారీఖు డెఫినెట్ గా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఎవరైతే వెండర్స్ అంతా ఉన్నారో, కాంట్రాక్ట్స్ ఉన్నారో, అంతకు ముందు పనులు చేసిన వాళ్ళు, మధ్యలో పనులు ఆగిపోయిన కాంట్రాక్ట్స్, వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ జాబ్స్ అసైన్మెంట్ చేస్తారు. సో డెఫినెట్ గా మీరు చూడండి, ఈ యొక్క 12వ తారీఖు అయిపోయిన తర్వాత ఈ క్యాబినెట్ మొత్తం ఫామ్ అయిన తర్వాత, సో నాకు తెలిసి ఒక అరౌండ్ జూన్ 20th 25th నుంచి మీకు హడావుడి మొదలవుతుంది.
మళ్ళీ అక్కడ జీవకళ వస్తుంది. మళ్ళీ ఉమ్, అక్కడ డిఫరెంట్ ప్రాంతాల నుంచి, దేశంలో నలుమూల నుంచి ఆ రాజధాని నిర్మాణం కోసం అనేక మంది స్కిల్డ్ లేబర్ కానీ, అనేక మంది కాంట్రాక్టర్స్ తోటి ఆ ఏరియా అంతా కూడా కిలకలాడుతుంది. సో డెఫినెట్ గా రాజధానికి మహాదశ వచ్చింది, ఇట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మళ్ళీ పూర్వ వైభవాన్ని చూస్తారు అక్కడ. ఓకే. 2014లో టీడీపీ గెలిచినప్పుడు అమరావతికి రాజధాని ప్రాంతంలో కొన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వం ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిందని నిన్న కొంతమంది అధికారులు రాజధాని ప్రాంతంలో పర్యవేక్షించినప్పుడు వారు ఆ ప్రాంతాన్ని చూసి నివ్వెరపోయారు. ఆ రోడ్లన్నీ కూడా అసలు ఈవెన్ రోడ్లని కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసింది అనే రీతిలో కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు వచ్చి రాగానే ప్రజావేదికని ఏం చేశాడో మీరు చూశారు. ఉమ్, అంటే ఇప్పుడు మీకు సినిమాల్లో చూపిస్తారు, ఒక విలన్ ఒక ఎలివేషన్ చూపిస్తారు. ఒక ఉమ్, పవర్ఫుల్ విలన్ రాగానే ముందు ఒక 10 మందిని చంపడమో, ఒక ఇద్దరిని చంపడమో, లేకపోతే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని చంపడమో, లేకపోతే హీరోకి సంబంధించిన తల్లిదండ్రులను చంపడమో, హీరో ఫ్రెండ్ని చంపడమో చేస్తాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రావడంతో ఉమ్, నేను విధ్వంసకారుణ్ణి, నేను అభివృద్ధి కారకుణ్ణి కాదు, ఉమ్, నేనేంటో మీకు చూపిస్తా, మీకు చుక్కలు చూపిస్తా. బాబు గారు డిఫరెంట్ గా ఉండాలి కదా. ఆయన ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఆ ప్రపంచానికి వ్యతిరేకంగా, ఉమ్, ప్రజలకి వ్యతిరేకంగా, అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కాబట్టి, సో ఉమ్, రాగానే ఆయన తన మార్కు రాజకీయాన్ని అక్కడ చూపించారు. ఉమ్, వచ్చి రావడంతో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రజావేదికని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా కూల్ చేశారో కూడా చూసాం. ఈవెన్ ఉమ్, కూల్ చేసిన తర్వాత కూడా ఆయన యొక్క పైచాచికత్వం, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చూడండి. ఆ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పారంట, ఈ ఉమ్, డెర్బీస్ అన్ని క్లీన్ చేద్దాం. నో 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 నో, ఇవన్నీ ఇక్కడే ఉండాలి. ఈ రాజధాని ప్రజలు, ఈ రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన ప్రజలు, ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు, ప్లస్ ఉమ్, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు దీన్ని చూడాలి. మరి అదేం ఆనందమో మనకు అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఎవడన్నా చూస్తే ఒక మంచి గుడి కడతాడు, లేకపోతే ఒక బడి కడతాడు, లేకపోతే ఒక బిల్డింగ్ కడతాడు, కట్టి ఇది 10 మంది చూడాలి, 10 మందికి ఒక రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈ ఉమ్, మనిషి చూడండి, ఆ డెర్బీస్ ను కూడా అలాగే అట్టే పెట్టాడు ఆయన. మీరు ఉమ్, చూస్తూ ఉండండి, ఏదైతే ఆయన విధ్వంసం చేశాడో ఆ విధ్వంసానికి కొంతమంది ఎన్ఆర్ఐలు నడుము కట్టుకున్నారు. అక్కడ ఒక ఉమ్, అద్భుతమైన ఒక ప్యాలెస్ కట్టబోతున్నారు, అద్భుతమైన ఒక కాన్ఫరెన్స్ హాల్ కట్టబోతున్నారు. సో ఉమ్, డెఫినెట్ గా ఎక్కడైతే విధ్వంసం మొదలైందో అదే ఉమ్, ప్లేస్ లో ఒక తురికితరాయి లాంటి ఒక బిల్డింగ్ అక్కడ కట్టబోతున్నారు. అది చూసిన జగన్మోహన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటాడా, లేకపోతే ఆయన నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటారా మీరు చూడండి. అంటే కళ్ళల్లో రక్తం వస్తుంది వాళ్ళందరూ కూడా అది చూడగానే. ఓకే. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి అన్నది చెయ్యాలి, లేదు ఎదటి వాడు చేసిన అభివృద్ధినైనా అట్టే పెట్టాలి. ఉమ్, అలా కాకుండా ఇన్ని రకాలుగా ఇటువంటి చర్యలకు పైబడిన వల్లనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఉమ్, ఇటువంటి చక్కటి గుణపాఠాన్ని నేర్పించారు. మీరు చూశారు కదా, ఇప్పుడు ఉమ్, చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏదో విధంగా ప్రజలను మోసం చేస్తాడు, కానీ ప్రజలు ఎప్పుడూ రాజకీయ నాయకుడిని మోసం చేయరు. ఉమ్, సో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రజలు నీకే ఓట్లేసాము, నీకే వేస్తున్నాము, నువ్వే మళ్ళీ సీఎం అని చెప్పి మభ్యపెట్టి ప్రజలు మోసగించిన జగన్మోహన్ ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తెలుసు, ఉమ్, ప్రతిపక్ష నాయకులకి సేఫ్టీ, ప్రతిపక్ష కార్యకర్తలకు సేఫ్టీ లేదు, వ్యాపారవేత్తలకు సేఫ్టీ లేదు, రాష్ట్రంలో ఎవడు కూడా మాట్లాడకూడదు, ఎవరికి భావ స్వేచ్ఛ లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. ఉమ్, కాబట్టి లేదు మేము టీడీపీకి వేసాము, జనసేనకి వేసాము, బీజేపీకి వేస్తామంటే ఏ దాష్టికానికి ఒడిగడతారో, ఎటువంటి చర్యలకు బలపడతారో, ప్రాణాలు తీస్తారో, కొడతారో, ఉమ్, ఆస్తులు ధ్వంసం చేస్తారని ప్రతి వాళ్ళు కూడా మీకేసామన్నారు. అది నమ్మి ఈ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అరపిచ్చి జగన్మోహన్ రెడ్డి అలా ఫుల్ పిచ్చి జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. సో ఆ ఓకే. ఉద్దేశంతో వైనాట్ 175 అని చెప్పి మీరు చెప్పిన ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ కానీ, లేకపోతే బాహటంగా మీటిల్లో కానీ మేము సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి. సో కాబట్టి ఏదేమైనా సరే ఉమ్, ఇది డెఫినెట్ గా జనానికి జగన్కి జరిగిన యుద్ధం. ఓకే. నిజంగా ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ పునరావృతం చేయకుండా, ఉమ్, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా
కేవలం వాళ్ళ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజలు తీసుకున్న ఈ యొక్క గొప్ప నిర్ణయానికి మనం సదా వాళ్ళని అభినందిస్తూనే ఉండాలి. ఓకే ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.